అందరికీ నమస్కారం. నా పేరు బి శంకర్రావు. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఏఎస్సి యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శినండి. మిత్రులారా, ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న 1,30,000 మంది ఉద్యోగుల యొక్క ఆలోచన ఏంటంటే, మన సమస్యల పరిష్కారం కావాలంటే వివిధ సంఘాలుగా వివిధ డిపార్ట్మెంట్లకు విడిపోయిన ఉన్న మనము ఏకత్రాటిపైకి రావాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా దృఢంగా ఉంది. అందుకోసం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న సంఘ నాయకులందరినీ ఒక త్రాటిపైకి రావాలంటే కనీసం జోనల్ వైజ్గా ఉన్న ఆ జోన్లో ఉన్న 6 లేదా 7 జిల్లాల్లో ఉన్న నాయకులైన ఒక త్రాటిపైకి వచ్చి ఒక దృఢమైన కార్యాచరణ కానీ ప్రకటించినట్లయితే మిగతా జోన్లో కూడా ఆదర్శవంతంగా తీసుకుంటారు. ఆదర్శవంతంగా తీసుకొని అక్కడ కూడా కార్యాచరణ చేసిన తర్వాత అందరూ కూడా ఏకమై ఒక బలమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనే దృఢ సంకల్పంతో జోన్ 1లో ఒక కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఇందుకోసం ప్రిపరేటరీ మీటింగ్ కింద అంటే ఈ 6 జిల్లాల్లో ఉన్న నాయకులందరూ కూడాను వివిధ డిపార్ట్మెంట్ సుమారు 21 డిపార్ట్మెంట్లు ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాల్లో. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలి అనే ఉద్దేశంతో మన గూగుల్ మీట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే 26వ తారీఖున మనం ఫిజికల్ మీటింగ్ పెట్టుకోవాలి, దాన్ని సక్సెస్ చేయాలి. భవిష్యత్తు కార్యాచరణ దృఢంగా చేయాలంటే మొదట మన గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా స్ట్రెంగ్త్ చేసుకొని రావాలి. అంటే ఎగ్జాంపుల్, ఒక జిల్లాలో విజయనగరంలో శ్రీకాకుళం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే విజయనగరంలో ఉన్న 21 డిపార్ట్మెంట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేర్ మిత్రులు, వెల్ఫేర్, ఇలా వార్డులో ఉన్న వార్డులో మిత్రులు, మనం అందరం కూడా 21 డిపార్ట్మెంట్ నాయకులు కూడా ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి. అలాగే 6 జిల్లాలో కూడాను అలా 21 డిపార్ట్మెంట్ నాయకులు కూడా ఒక త్రాటిపైకి వస్తే ఒక రోజున 6 జిల్లాల నుంచి నాయకులందరము 26వ తారీఖున మీట్ అయ్యి ఒక దృఢమైన కార్యాచరణగా అనౌన్స్ చేసినట్లయితే తప్పనిసరిగా మిగతా ప్రాంతాలు కూడా ఆదర్శవంతంగా తీసుకొని ఈ 6 జిల్లాలో సుమారు 30,000 మంది ఉద్యోగులు మనం ఉన్నాం. మన వాయిస్ని కానీ ఇక్కడి నుంచి ఇచ్చినట్లయితే మిగతా జిల్లాలో కూడా అదే ఆదర్శవంతంగా చేసినట్లయితే కంటిన్యూ ప్రణాళిక ఉంటుంది. అంటే కార్యాచరణ అనేది కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో ఏ కార్యాచరణ చేసి ప్రభుత్వానికి మన వాయిస్ వినిపించాలన్నా ఇది మొదటి అడుగుగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ సచివాలయ ఉద్యోగి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఒకవేళ కొన్ని డిపార్ట్మెంట్లకు ఒక సంఘాలు లేకపోయినా అక్కడ ఉన్న కొంతమంది యాక్టివ్ మెంబర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క వాయిస్ని తెలియజేయాలి. మనం అందరము కలిసి ఏదైతే 21 డిపార్ట్మెంట్లో ఉన్న 6 జిల్లాల నాయకులు కూడా ఒక దగ్గరికి వచ్చి ఒక కార్యాచరణను ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి తెలియజేద్దాం. ఆ దృఢమైన ఒక కార్యాచరణ కానీ మనం ప్రకటించినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగుల్లో మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని నమ్మకం వస్తుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ అడుగు ముందుకు వెయ్యాలని పేరున కోరుకుంటున్నాం. అందుకు సచివాలయ ఉద్యోగులందరూ కూడా తప్పనిసరిగా సహకరించాలని, మీ నాయకులందరూ కూడా హాజరయ్యేటట్లు మీరు కూడా ప్రోత్సహించాలని అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరూ కూడా 26వ తారీఖున జోన్ 1లో ఉన్న నాయకులు అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన నాయకులు, ఒకవేళ జనరల్ సంఘాలు ఉన్న ఆ నాయకులు కూడా తప్పనిసరిగా హాజరై మీ యొక్క వాయిస్ని తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. ఉమ్మడి కార్యాచరణను మనం ప్రకటించాలనేది జోన్ 1లో ఒక జిల్లాను వేదికగా తీసుకొని మనం కార్యాచరణ చేసి ప్రభుత్వానికి మన సమస్యలను తెలియజేస్తామని అందరికీ కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుతున్నాను.